హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే మూవీ కూడా ఇదే. పైగా ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ జోనర్ ని టచ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా రాజా సాబ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే సీతారామం ఫేమ్ హను రావిపూడి డైరెక్షన్ లో సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమవ్వగా ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఈ మూవీకి చెందిన తాజా న్యూస్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రభాస్ సరసన సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన ఇమాన్వి హీరోయిన్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ని సంపాదించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ హీరోయిన్ కి కూడా చోటు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథ ప్రకారం ఆ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందని, అసలు ఇప్పటికే రెండో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందని అంటున్నారు. సరైన టైం చూసి మేకర్స్ ఆమె పేరుని అనౌన్స్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ నుంచి కల్కి వరకు స్క్రీన్ పై ఇద్దరి భామలతో జత కట్టిన సందర్భాలు చాలా తక్కువ. మిస్టర్ పర్ఫెక్ట్ లో మాత్రమే ఇద్దరు భామలతో రొమాన్స్ చేశాడు. 1940 నాటి చారిత్రక నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కుతున్న ఫౌజీలో ప్రభాస్ సైనికుడి పాత్రలో చేస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మిగతా అగ్ర హీరోలందరితో సినిమాలు నిర్మించిన ఆ సంస్థ ఫస్ట్ టైం ప్రభాస్ తో చేస్తుండడంతో ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.